స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సెంట్రలైజ్డ్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతాం. డీసీసీ బ్యాంక్ నూతన చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి. ఏడాది పాలనలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడమే పనిగా పెట్టుకుంది. వైసీపీ నేతలు వెల్లడి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై ఇంటి యజమానులకు మరింత అవగాహన కల్పించాలి. విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సెంట్రలైజ్డ్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఈఓ శంకర్ బాబు అమాస రాజశేఖర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా డీసీసీబీకి ప్రముఖ స్థానం ఉందన్నారు. రైతులకు న్యాయం చేస్తానని నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ తనపై నమ్మకంతో చైర్మన్గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రైతులు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే బ్యాంకుల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రధానంగా కోఆపరేటివ్ సెక్టార్ అభివృద్ధి సాధిస్తే రైతులు శ్రేయస్కరంగా ఉంటారని ఎంతో అనుభవం కలిగిన అమాస రాజశేఖర్ రెడ్డి చైర్మన్గా నియమితులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు బ్యాంకు సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఒక గురుతర బాధ్యతగా ఈ బ్యాంకుని మళ్ళా నన్ను ఛార్జ్ తీసుకోమని పంపారు. మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ. దాన్నింటిని కూడా బయట తీసానికి బాబన్న ముందరబడి సంవత్సరంగా వాటన్నింటినీ కూడా ఇటీవల ఎన్నికలు నేర్పించి అని బాబన్న దొరబాబన్న దాని మీద పెద్ద పోరాటం చేశారు. తర్వాత లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను కలిసి థ్యాంక్స్ చెప్పాను. అన్న చేస్తాను కదా, అలా కాదు ఇంకా బాగా అన్నారు. ముందు చేశాం కదా అంటే కాదు ఇంకా బాగా అన్నారు. ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఆయన బ్లెస్సింగ్స్ తో దుర్బాబన్న, జగన్ గారు, నా తాత సోదరుడు, నా మిత్రుడు సిఆర్ రాజను, చంద్రప్రకాష్ గారు, చిన్నబాబు, ఇక చూసి అర్థమవుతుంది మీకు. ఇంకొక మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంక్ ప్రతి ఒక్కది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తానని, అందరి గౌరవాన్ని కాపాడుతానని, బాబు గారి నమ్మకాన్ని ఏం మాత్రం ఒమ్ము కానివని ఈ సందర్భంగా మీ అందరి ముందులో నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈయన మాట చల్లదా ఇక్కడ? చైర్మన్ నేను అన్న మాట చల్లదా ఇక్కడ? చైర్మన్ నేను రాజా మాట చల్లదా ఇక్కడ? సో కేవలం సొంతంగా పెట్టే పని నాది మాత్రం కానీ అందరి మాట చల్లుతాను లేదా? నాకు తెలిసి నాకు ఈ ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఎవరు శత్రులు లేరు, కానీ శత్రులు ఎవరిలో ఎక్కడున్నారో మీకు బాగా తెలుసు. 54 కేసులు పెట్టించుకొని, బిజినెస్ కేసు పెట్టుకొని ఒక రోజున జైల్లో వేయాలనుకునే పరిస్థితిలో నేను
దేవుడి ద్వారా మన అందరి ఆశీర్వాదంతో మళ్ళా కింద పడిపోయిన లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఎవరిని డిసాటిఫై చేయను. నా చేతనంత వరకు చేతుల మించి చేయరాని పని చేయమంటే అది జరగదు. అది నా వల్ల కాదు. ఉండమంటే ఉంటే లేకపోతే దాని గురించి ఏం బాధ. ఇప్పటికీ ఈ రోజుకి 1 సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు చెప్పినట్టు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో భాగంగా మా అమాస రాజశేఖర రెడ్డి అన్నకి 3వసారి ముచ్చటగా అన్నాడు. 3వసారి ముచ్చటగా ఈ పదవి అప్పచెప్పారు. ఈ పదవిలో ఎంతో ఉన్నత స్థానానికి డిసిసి బ్యాంక్ తీసుకుపోతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ రాజశేఖర్ అన్న. అలాగే ఇదే బ్యాంక్ లో జరిగిన అవకతవకల పైన 51A కింద మా దొరబాబు అన్న అన్ని ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసి పెట్టి, అంటే ఒక బ్యాంక్ సెక్టర్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు ఆ ఏరియా కావచ్చు, ఆ డిస్టిక్ కావచ్చు, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సో ఈ బ్యాంక్ ద్వారా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతగానో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో పోయి రైతులకంతా మంచి జరుగుతుందని భావిస్తూ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టీడీపీ ప్రజలను మోసం చేయడాన్ని జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినముగా ప్రకటించి నిరసన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలు చేయడం లేదని తెలుపుతూ అమూల్ డైరీ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వద్ద వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పార్లమెంటు పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కలెక్టర్తో మాట్లాడి చిత్తూరు జిల్లా ప్రధాన పంటలైన మామిడి, కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని కలెక్టర్ని కోరారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మామిడి గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్కి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, హరిణిరెడ్డి, విజయసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు కనీసం అంటే స్వచ్ఛందంగా 10,000 మంది పైన చేరి దీన్ని దిగ్విజయంగా ఇంకా గొప్పగా చేసేవాళ్ళు. నిన్నటి నుంచి పోలీసుల్ని ప్రలోభాలకు గురిచేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి నాయకులందరినీ ఫోన్లు చేసి బెదిరించి ఎక్కడికక్కడ మీరు దీంట్లో మీటింగ్లో ఇంతమందినే తీసుకుపోవాలి, ఇంతకంటే ఎక్కువ మందిని తీసుకుపోతే మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేసి నిన్నటి నుంచి అనేక మంది నాయకులను కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రమంతా దీనికి సంబంధించిన ఫ్లగ్ కార్డ్స్ ద్వారా ప్రజల్లోకి నిరసన తెలియజేయడానికి అందరూ చేస్తే ఇక్కడ మాత్రం ఫ్లగ్ కార్డ్స్ ప్రదర్శించుకునే ఇండిపెండెన్సీ కూడా మాకు కల్పించలేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షంలో వారు ఉన్నారు, ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిరసన తెలియజేసే హక్కు మాకుంటుంది. కాబట్టి ఆ హక్కులను కూడా ఈరోజు కాలరాసి ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా టౌన్ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి వాహనాలు ఎక్కడెక్కడ ఆపేసి కిలోమీటర్ అవతలనే వాహనాలు ఆపేసి ఈ ఎండలో అందరినీ వృద్ధులను కూడా నడిపించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేయడానికి ఈరోజు కారకులైనారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆయన ఆదేశాలకు అనుగుణంగా చాలా గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేమందరూ కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకుపోతామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతూ ఉండే కష్టాలు, బాధలు వర్ణనాతీతంగా ఉంది. చెట్లలోనే మామిడికాయలు మాగిపోతూ ఉంది,
కానీ పట్టించుకున్న పాపాన ఏ ప్రజాప్రతినిధి కూడా లేదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో 20 నుంచి 25 రూపాయలు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాం. ఎక్స్పోర్ట్స్కు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళతో మీటింగులు ఏర్పాటు చేసి ఆ రోజు 20 నుంచి 25 రూపాయలు రేట్లు కల్పించాం. ఈరోజు చూస్తే కనీసం కూలీలకు మందులకు కూడా సరిపోని విధంగా 12 రూపాయలు రేటు నిర్ణయించారు. అది కూడా నిన్న. ఈరోజు 20 రోజుల నుంచి తోతాపురి మామిడికాయ చెట్లలోనే ఉంది. 5 రూపాయలు 6 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. పళ్ళు మొత్తం పండిపోయినాయి చెట్లలోనే. రైతులు మొత్తం కన్నీరు పెట్టుకునే పరిస్థితికి వచ్చిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వర్షాలు పడి గడ్డి ఎక్కువ వచ్చేసింది, పాలు ఎక్కువ వస్తూ ఉందని పాల మీద కూడా లీటర్కి 5 రూపాయలు తగ్గించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి తన సొంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎలక్షన్ అప్పుడు అనేక హామీలు చెప్పారు. ఆ హామీల్లో ఎంతవరకు అమలు చేశారు సొంత హామీలని ప్రజాప్రతినిధి గారిని కూడా నేను ఈ సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా అతనికి కూడా గుర్తు చేస్తూ ఉంటా. మీరు ఇచ్చిన హామీలని ప్రజలకు పూర్తిగా నెరవేర్చి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా. మీ సొంత హామీలు కూడా సూపర్ 6 లాగా గాలి కొదలకుండా సొంత హామీలు కూడా నెరవేర్చాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ విజయానంద రెడ్డి గారు, మా యొక్క ఇన్ఛార్జ్ గారికి తరఫున మా యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మా యొక్క అధినేత ఆశయాల మేరకు, ఆయన చెప్పిన మాట మేరకు ఇవాళ ఒక్క సంవత్సర కాలము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యి కూడా వాళ్ళు ఎలాంటి సూపర్ 6 ప్రోగ్రాం ఒకటి కూడా ముందండు వేయకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటలు చెప్పి మభ్యపెట్టి ఏమరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని ఓటేసి గెలిపిస్తే ప్రజల్ని మర్చిపోయి ఈరోజు ఇష్టంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి ప్రజలకు మనము అండగా ఉండి ప్రతిపక్ష పార్టీగా వెన్నుపోటు దినంగా జూన్ 4వ తారీఖు మీరు అందరూ కార్యక్రమం ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో కానీ, ప్రతి ఒక్క మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా ఇవాళ ర్యాలీ చేసి అందరిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని మనసారా మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. జై జగన్. ఈరోజు మా చిత్తూరు జిల్లా అబ్జర్వర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటు దినం వేలాది కార్యకర్తలతో ఈరోజు మేము కలెక్టర్ సుమిత్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిబిఎన్ గారు వచ్చి సంవత్సరం అయినా ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చపోగా ప్రజల్ని మాయమాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ మభ్యపెడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము కోరుతున్నాము. జై జగన్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడంతో పాటు వీటి ఏర్పాటుకు మండల గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో నెట్ క్యాప్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో నెట్ క్యాప్, జిల్లా పరిషత్, రెస్కో, డిఆర్డీఏ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్తో కలిసి 2వ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుతో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును తిరిగి గ్రిడ్ కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చునని, ఈ విషయంపై అవగాహన ఉన్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మండల స్థాయి కమిటీలో డిఆర్డీఏ, ఏపీఓలు, ట్రాన్స్కో ఏఈలు, బ్యాంకర్లు ఒక కమిటీగా ఏర్పాటు కావాలని, అలాగే గ్రామ స్థాయిలో కూడా సచివాలయ సిబ్బంది, డిఆర్డీఏ, మెహ్మా వారి సిబ్బందితో సంబంధిత బ్యాంకుల అధికారులతో కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ వారు మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు శ్రీనిధి, ఉన్నతి బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా మొదట కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్సీ ఇస్మాయిల్, నెట్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ గయాజ్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, డిపిఓ సుధాకర్ రావు, రెస్కో ఎండి సోమశేఖర్, కమిటీ సభ్యులు బంగారుపాలెం జెడ్పీటీసీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తి పేర్కొన్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంకు సంబంధించి బుధవారం పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవరంపేట ఎస్టీ కాలనీ నందు భూగర్భ జలాల శాఖ డిడి గోవర్ధన్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ ఏడి రవీంద్రరెడ్డి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డిలతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం ద్వారా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట గిరిజన గ్రామాన్ని సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దేశంలో ఎక్కువగా ఉన్న 63,243 గిరిజన గ్రామాలను గుర్తించి గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024 అక్టోబర్ 2న ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట ఎస్టీ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన గ్రామంలో సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య మరియు జీవనోపాధిలో కీలకమైన అంశాలను గుర్తించి వీటి ద్వారా గిరిజన గ్రామం సమగ్ర మరియు స్థిరమైన అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిఆర్డీఏ, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ అధికారి, వ్యవసాయ అనుబంధ శాఖలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి శాఖల అధికారుల దేవలంపేట గిరిజన కాలనీకి వెళ్లి పరిశీలించాలన్నారు. వీటికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అధికారి 144 అంశాలకు సంబంధించిన పర్మిట్ను సంబంధిత శాఖలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, దేవలంపేట ఎస్టీ కాలనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ 100% నిర్వహించాలని, సచివాలయ పరిధిలో చెత్త సేకరణపై శానిటరీ ఇన్స్పెక్టర్ల సంతకంతో నివేదికలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రదేశాల గోడలపై పోస్టర్లను అతికించరాదని, ఇప్పటికే ఉన్న పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేయాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వివరాలతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ఏరియా ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించి వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు గురైన వీధి దీపాలకు మరమ్మత్తు చేపట్టాలని, విరిగిన చెత్త కుండీల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, త్రాగునీరు క్లోరినేషన్ చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు, కుప్పం, పలమనేరు, పొంగనూరు, నగరి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. దీంట్లో మీకు ఓవర్ శానిటేషన్ సెక్రటరీ కూడా సంతకం ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ ఐ వాంట్ టు డూ. Second thing I wanted to say that at many locations broken damages bits are there whenever we see the municipality. మీరు చట్ట కరెక్ట్ చేస్తారు, బట్ స్టిల్ ఇట్ వి సీ there will be lot of garbage or waste around the garbage bin. So how many such broken garbage bins are there also? The report has to be sent. Basically from purchase చేయాలి. మీ టార్గెట్ ఏమిటి, ఏరియాతో కలిపి ఎంత అవుతుంది? ఓకే, because we have also worked in the municipality, we know that how revenue department works. When we did the assessments of Gram Panchayat, almost Chittoor జిల్లాలోనే 5 కోట్ల రూపాయల వరకు ఇంక్రీజ్ అయింది. హౌస్ నుంచి కమర్షియల్ నుంచి హౌస్, ఒక ఫ్లోర్ ఉంటే 2 ఫ్లోర్, 2 ఫ్లోర్ ఉంటే 3 ఫ్లోర్, అటువంటి డిస్క్రిపెన్సీస్ చాలా రోజులు ఉన్నాయి. ఓకే, వాళ్ళు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తారు, అక్కడ ఏ ఎంత ఉంది, ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మీరు కోర్టు చెక్ చేస్తారు. It is a one-day job for me to basically send anybody and check 20 such reports. తర్వాత మీ ఆరో బేసిక్గా చెప్పకూడదు, నేను ఇది చేయాలి, కింద స్థాయి బేసిక్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.